సినిమాను మంచి టైమింగ్ లో రిలీజ్ చేస్తే ఎంత లాభమో జనతా గ్యారేజ్ రుజువు చేసింది. లాంగ్ వీకెండ్ కి తోడు వినాయక చవితి సెలవు కూడా కలిసొచ్చి తొలి 5 రోజుల్లో వసూలు మోత మోగించింది జనతా గ్యారేజ్. అయితే సోమవారం తర్వాత కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. అయితే రెండో వీకెండ్ లో కలెక్షన్లు ఎలా ఉంటాయా అని అంతా ఆసక్తిగా చూశారు. డోకా ఏమీ లేదు, వసూళ్లు బాగానే ఉన్నాయి. ఈ వారం వచ్చిన 2 సినిమాల వల్ల జనతా గ్యారేజ్ కు అంత ప్రమాదం ఏమీ లేదు. విక్రమ్ సినిమా ఇంకొకడుకు నెగటివ్ టాక్ వచ్చింది. ఆ సినిమాకు ఓపెనింగ్స్ పర్వాలేదు కానీ మరీ జనతా గ్యారేజ్ ను డ్యామేజ్ చేసేలా ఏమీ లేవు. ఇక జో అచ్యుతానందకు పాజిటివ్ టాకే వచ్చింది కానీ బీసీ సెంటర్ లో సినిమా వీకే. అక్కడ ఆ సినిమా ఆడే అవకాశాలు లేవు. కలెక్షన్లు డల్లుగా ఉన్నాయి. అదే సమయంలో జనతా గ్యారేజ్ ను మాస్ ఆడియన్స్ బాగానే ఆదరిస్తున్నారు. మొత్తంగా రెండో వీకెండ్ జనతా గ్యారేజ్ కు మంచి వసూళ్లే వస్తాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 65 కోట్ల దాకా వసూలు చేసింది. సెకండ్ వీకెండ్ అయ్యేసరికి 70 కోట్లు దాటొచ్చేమో. అమెరికాలో 2 మిలియన్ క్లబ్ కూడా ఊరిస్తుంది. ఆ మార్క్ అందుకోవడం ఖాయమే కానీ ఎప్పుడు అందుతుందనేదే ప్రశ్న. ఫైనల్ గా జనతా గ్యారేజ్ షేర్ 75 కోట్ల మార్కును టచ్ చేయొచ్చని అంచనా.